కార్యకర్తలకు అందరికీ కూడా ఇక కొత్తగా అధ్యక్షుడు వచ్చాడు, మమ్మల్ని అన్నం తినేడా ఇంకా ఎంతసేపు మాట్లాడదానికి ఎక్కువసేపు ఏం మాట్లాడాను నేను. దీని తర్వాత మీటింగ్ తర్వాత ఈటింగే ఉంటుంది, మీ టైం కూడా ఎక్కువ తీసుకున్నాను. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది. కర్నూలులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏర్పడే ముందు జనసంఘ్ అనేటటువంటి ఒక పార్టీ నుంచి మన అభ్యర్థి పోటీ చేశాడు. ఆ అభ్యర్థికి దాదాపు ఒక 1000 ఓట్లు వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది అక్కడ. ఆ 1000 ఓట్లు వచ్చినప్పుడు జనసంఘ్ పార్టీ ముందు మన వాళ్ళు టపాకాయలు కాల్చేస్తున్నారు, బాగా ఎగురుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అరే గెలిచింది మేమైతే వాళ్ళ టపాకాయలు కాలుస్తున్నారని అడిగారు. అయితే ఒక జనసంఘ్ కార్యకర్తని పిలిచి ఏమైనా గెలిచింది మీరు పటాకాయలు ఎందుకు కాలుస్తున్నారంటే, సార్ పోయిన ఎలక్షన్లో మాకు 300 వచ్చినాయి, ఈసారి మాకు 1000 ఓట్లు వచ్చినాయి, అందుకే పటాకాయలు కాలుస్తుందని చెప్పారు. అటువంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు ఇదే తెలంగాణలో మనం 8 మంది లోక్సభ, 8 మంది ఎమ్మెల్యే, ఒక రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగెట్టు పార్టీ మనది. ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి తెలియదు. నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువమోర్చాలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము. అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది. మేము బస్సులలో ప్రయాణం చేసి కరీంనగర్ లాంటి, ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు చీఫ్ గెస్ట్ ఉండే మెట్పల్లి జూనియర్ కాలేజ్లో, నేను మెట్పల్లి బస్సులో పోయి హైదరాబాద్ నుంచి కరీంనగర్ దిగి కరీంనగర్ మెట్పల్లి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షికారి విశ్వనాథన్ గారు మీరు మన కాలేజీ మాట్లాడినప్పుడు అటువంటి పరిస్థితిలో మనం విద్యార్థి పరిషత్లో పనిచేసాం. మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేస్తున్న సమయంలో అనేక సంఘటనలు జరిగిన ఇంతమంది వాళ్ళు చెప్పారు. కానీ మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది నాయకుల కష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి. కిషన్ రెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు. డిఎస్పి రెడ్డి గారు, చలపతిరావు గారు, వి రామారావు గారు, బండా దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వారి పేరు చెప్పలే, వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ గారి ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడుగా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పారు, సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి, సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి. ఎస్, దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు నిజంగా ఈరోజు పార్టీ పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకు పెరిగిందంటే నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నక్సలైట్లు రోడ్డు మీదకి తీసేసి గ్రామానికి పోతే పార్టీ పని మీద తను చంపడం జరిగింది. అనేక మంది కార్యకర్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి అయితేంది, మే చంద్రారెడ్డి అయితేంది, అనేక మంది కార్యకర్తలు ఈరోజు అక్కడ బలిదానం చేశారు. అక్కడ నక్సలైట్ తూటాలకు వాళ్ళు బలయ్యారు. అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఒక మనోహర్ రెడ్డి గారు కానీ, కాసం కానీ, అదేవిధంగా దుగ్గాల ప్రదీప్ కుమార్ కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుతున్న సమయంలో మన ధర్మారావు గారు కానీ, నేను కానీ, మీ అందరం కూడా నక్సలైట్ల ఒక బాధ్యతలు
నక్సలైట్లతో మేము పోరాడినాం యూనివర్సిటీస్లో, పోరాడి ఏబీవీపీని అక్కడ గెలిపించి ఈరోజు కూడా ఏబీవీపీ అడ్డాగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే కేవలం కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్గనైజేషన్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్సో మాస్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. మన సిద్ధాంతాన్ని మనం మర్చిపోలేం, మన క్యాడర్ని మనం మర్చిపోలేం. ఈ రెండు కలిసి మనం మాస్లో పోదాం, అప్పుడే ఈ మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అవుతుంది. మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరియాలంటే, గోల్కొండ కిలా మీద బీజేపీ జెండా ఎగిరియాలంటే, కాసాబ్ జెండా ఎగిరాలంటే మనం కార్యకర్తలు ప్రతిరోజు కష్టపడి మన పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇంతమంది ప్రశ్న వచ్చింది, కొత్త పాత అని. కొత్త లేదు, పాత లేదు మిత్రులారా. మన ఇంట్లో పాప పుట్టినా, అమ్మాయి పుట్టినా, బాబు పుట్టిన రోజు నుంచే మన కుటుంబ సభ్యులు. అట్నే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ కానీ కొత్త లేదు, పాత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే కొత్త పాత విభేదాలు తీసుకున్నారంటే అది పార్టీ శ్రేయ కోసం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నది ప్రవహించాలి, కొత్త నీరు రావాలి, వస్తేనే నీరు ఒక స్వచ్ఛత ఉంటుంది. కాబట్టి ఈ స్వచ్ఛ నీరు, ఈ స్వచ్ఛత కోసమైనా కనీసం మనం కొత్త వాళ్ళని రాణిస్తాం. నేను తెలంగాణలో యువకులకు నేను ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాను, యువకులు రాజకీయాలు రావాలి. తెలంగాణ యువత రాజకీయ చైతన్యం ఉన్నది. కాబట్టి తెలంగాణ యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలి. తెలంగాణ మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో 30% మోదీ గారు చేపట్టే రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ, ఒక వికసిత తెలంగాణని మనం తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు కోరుతూ ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం కోరుతూ ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రజలు కోరుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ తయారు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం అధికారం రాలేం. ఒక రాజకీయ పార్టీకో అధికారంలో రావడమే మనకు లక్ష్యం. అధికారంలో రావాలంటే మనం కార్యకర్తలుగా ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉన్నది. మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఉన్నది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతాయి, స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఇంతకుముందు చెప్పారు కిషన్ రెడ్డి గారు, పంచాయత్ సే పార్లమెంట్ తక్ భారతీయ జనతా పార్టీ గెలవాలి, ఆ ప్రయత్నం జరగాలి. కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి మనం డెఫినెట్గా మన ఒక బలాన్ని తెలంగాణలో పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మిత్రులారా రెండు విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇవాళ కేవలం మనం సంస్థాగతంగా మీ అధ్యక్షుడు కాబట్టి ఎక్కువ రాజకీయాలు బోధ చేసుకోలేదు. ఈరోజు చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఒక మన దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఒక వాట్సాప్, ఒక యూనివర్సిటీ పెట్టుకుంది, ఫేక్ న్యూస్ క్రియేషన్. కాంగ్రెస్ పార్టీ అది కూడా పెద్ద యూనివర్సిటీ పెట్టుకుంది ఫేక్ న్యూస్ కోసం. ఈరోజు ట్రోలింగ్ చేస్తాను, ఇందులో సంజయ్ గారు చెప్పారు ఈరోజు ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరిని ట్రోలింగ్ చేయనియండి, నా మీద ఇది చెప్పారనుకోండి, కానీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్లో చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుడిని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను. విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. నక్సలైట్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధర్నా చేస్తుండగా ధర్మారావు తెలుసు, పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను మిత్రులారా. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండీలిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు స్వాముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవను. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.
నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్వకేట్ల కోసం నేను పోరాడాను, న్యాయవాదుల కోసం పోరాడాను, టీచర్ అడ్వకేట్ మన విద్యార్థుల కోసం పోరాడాను. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను. మీరందరూ కలిసి, నేను సైతం మీరందరూ కూడా నాతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ప్రతి ఒక్క నాయకుడి యొక్క సంబంధించినటువంటి ఒక ఏదైతే మనకు ఈ ఉన్నారో నాయకత్వమో కలిసి ఒక కలెక్టివ్ లీడర్షిప్తోని ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా నిర్ణయం ఒక నిర్ణయం కాదు, అందరి నిర్ణయం తర్వాతనే అది నేను ఎగ్జిక్యూటివ్ మాత్రం చేస్తాను. చెప్పాను ఇంతకుముందు లక్ష్మణ్ గారు, రామచంద్ర విల్ ఓన్లీ ప్రిసైడ్, కలెక్టివ్ డిసిజన్ విల్ టేకెన్. ఎస్, ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. కాబట్టి మిత్రుల, తెలంగాణలో మాకు భవిష్యత్ చాలా ఉంది. చివరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మిత్రులందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను, సోషల్ మీడియా మీరు కూడా ఏ దాంట్లో మీరు క్యారీ అవుట్ కాకండి. మీరు సోషల్ మీడియాతో చూసి స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, బిలీవ్ ఇన్ ఏ థింగ్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ యూ హ్యావ్ సీన్ ఇట్. బిలీవ్ ఇన్ ఏ థింగ్ ఇట్ ఈస్ ట్రూ బికాస్ సమ్వన్, do not believe in a thing in a true which is true because someone has said it is true. Do not believe in a thing that is true because someone has seen and said that you are true, that is true. Believe in a thing that is true which you yourself realize it as truth. అందుకనే సోషల్ మీడియా వాళ్ళు కొత్తగా వాట్సాప్లలో దాన్ని చేస్తూ ఉన్నారు. అది మనం బిలీవ్ చేయడానికి అవసరం లేదు. నా మీద నా ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీలు మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణతో మనం పార్టీని ముందు తీసుకుపోవాలి. క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు. కాబట్టి మిత్రులారా, క్రమశిక్షణతోని సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైన ఒక విధానాలు దాని మీద పోరాటం చేసి చివరికి ఇక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు, అభయ్ పాటిల్ గారు మన ఇన్ఛార్జ్, అదేవిధంగా చంద్రశేఖర్జీ గారు మన ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి వారు మనకు గైడెన్స్ ఇస్తారు, మార్గదర్శనం చేస్తారు. మళ్ళీ వాళ్ళ మార్గదర్శనంలో, జాతీయ పార్టీ మార్గదర్శనంలో, అదేవిధంగా రాష్ట్ర పార్టీ మార్గదర్శనంలో మీ సహకారంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేస్తారనే సంకల్పంతో ఇక్కడి నుంచి అందరూ కూడా పోతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు చెప్తున్నా. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.